నమస్తే, వెల్కమ్ టు ఏపీఎన్ ప్రైమ్ న్యూస్. బిక్కవోలు మండలం బిక్కవోలులో శ్రీ గోలింగేశ్వర కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవం సందర్భంగా వీరభద్రుని సంబరంలో పాల్గొని శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో బిక్కవోలు మండల ఎన్డీఏ నాయకులు, బిక్కవోలు గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహ ప్రసాదేన సమస్త గ్రహదోష నివారణార్థం, కాలసర్పదోష నివారణార్థం షష్ఠి మహోత్సవ కర్మణి కార్యారంభ కమలేశ మమ యోగ్యత ఇత్యర్థం మమ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రార్థన గౌరవ నమస్కారాన్ని సమర్పయామి. ఓం సత్యహస్తం వరోగాక్షి నివాహంతరాణం రామప్రభోదనం భావయే పార్వతీ మహాదేవ హరే ఓం రాజాయ ప్రసన్నదాహనే నమామయే సమనాయ ఎమ్మెల్యే కొద్దిగా సారి ఎలా జరగనా
చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇదమాం మహాత్మా క్షమస్వత చౌదరి గారు నమస్కారం. వాళ్ళ 7వ తేదీ నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవాలు బిక్కవల్లో అంగరంగ వైభవంగా జరగబోతా ఉన్నాయి. ముఖ్యంగా 7వ తేదీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవం ఏదైతే ఉందో దాని సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన బిక్కవోలు కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో వారం రోజుల పాటు అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అనేక ఇతర ప్రాంతాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు ఆ వారం రోజులు వచ్చి స్వామిని దర్శించుకోవడం, ముఖ్యంగా ఇక్కడ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ ఆలయం గోలింగేశ్వర స్వామి ఆలయం ఏదైతే ఉందో చాళుక్యుల కాలం నుంచి ప్రాచుర్యం చెందింది. బిక్కవోలు గ్రామం చాళుక్యుల కాలంలో ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక కేంద్రం. దాదాపుగా 108 శివాలయాలు ఈ గ్రామంలో ఉన్నట్టుగా మనకు చరిత్ర చెబుతా ఉంది. అటువంటిది ఇది ఈ రోజు పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని పరిరక్షించుకోవడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా ఏదైతే ప్రతి సంవత్సరం కూడా ఈ షష్ఠి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ రోజు కూడా ప్రభుత్వం, ప్రజలు అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎటువంటి శాంతి భద్రతల సమస్య లేకుండా నిర్వహించడం కోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. ముఖ్యంగా ఈ సంవత్సరం ఒక సాంకేతికమైన సమస్య ఉత్పన్నమైంది. ఏదైతే టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించిన ఉప ఎన్నిక జరుగుతూ ఉందో ఆ సందర్భంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం వలన ముఖ్యంగా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయం చేసుకుని ముందుకు వెళ్ళడానికి ఒక ఇంత సమస్య ఏర్పడినప్పటికీ ఆ సమస్యను అధిగమించి మరోపక్క అధికారులు, దేవాదాయ శాఖ అధికారులు కానీ, పోలీసు అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ సర్వసన్నద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఉత్సవ కమిటీ, గ్రామం తరఫున ఉత్సవ కమిటీ రాజకీయాలకు అతీతంగా, పార్టీల భేదం లేకుండా అందరినీ కలుపుకుని ముందుకు వెళ్ళడం, పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలు నిర్వహిస్తా ఉన్నాం. ఎటువంటి సమస్యలు లేకుండా ముందుకు వెళ్తాం. ప్రజలు కూడా సహకరించాలి. ఏదైనా దర్శనం కొద్దిగా ఆలస్యమైనా అందరూ సహకరించి ఏ విధమైన ఇబ్బంది లేకుండా స్వామివారిని అందరూ దర్శించుకుని స్వామివారి అనుగ్రహం పొందే విధంగా ప్రభుత్వానికి సహకరి